వినాయక చవితి పూజలో ఉపయోగించే 21 రకాల పత్రుల గురించి తెలుసుకుందాం. వినాయక చవితి భారతీయ అతి ముఖ్య పండుగలలో ఒకటి. ఈ పూజలో ఉపయోగించే పత్రాలలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. నవరాత్రుల పూజలు అందుకున్న తర్వాత వినాయక విగ్రహాలను నదులలో, చెరువులలో నిమజ్జనం చేస్తాము. ఈ సమయంలో వినాయక విగ్రహాలతో పాటు ఈ పత్రాలను కూడా నిమజ్జనం చేయడం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాలు నీటినంతా కూడా శుభ్రం చేస్తాయి. ఆ పత్రాల గురించి తెలుసుకుందాం. ఈ మొక్క పేరు మాచీపత్రము. ఇది చేమంతి జాతికి చెందినటువంటి మొక్క. చాలా సువాసన వస్తుంది. ఈ చెట్టు చాలామందికి తెలిసినది. బిల్వపత్రము. దీనినే మారేడు అని కూడా అంటాము. ఈ పత్రాలు శివుని పూజలో ఉపయోగిస్తాము. ఇది దూర్వాయుగ్మము, అంటే దీన్ని వాడుక భాషలో గరిక అని అంటాము. ఇది గడ్డి జాతికి చెందినటువంటి మొక్క. ఈ గరిక వినాయకునికి చాలా ఇష్టమైనది. ఇప్పుడు మనం చూస్తున్నది బదరీపత్రము, అంటే అందరికీ తెలిసిందే, రేగి పండ్ల చెట్టు. రేగి చెట్టు యొక్క ఆకులు ఇవి. ఇది అపామార్గ పత్రము, అంటే వాడుక భాషలో ఉత్తరేణి అంటారు. ఇది గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని యొక్క ఆకులు చూసినట్లయితే గుండ్రంగా ఉంటాయి. ఇది దంతధావనానికి కూడా యూజ్ చేస్తారు. దీపావళికి కేదారేశ్వర వ్రత కథలో కూడా దీని యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. తులసి అందరికీ సుపరిచితమేది. ఈ తులసిని వినాయకుని పూజలో ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే ఉపయోగిస్తాము. చూతపత్రం అంటే మామిడి మనందరికీ తెలిసిందే. హిందువుల శుభకార్యాలు జరిగిన, పండుగలు వచ్చిన మామిడి తోరణాలు కనిపిస్తాయి. ఇది దాడిమి పత్రము, అంటే దానిమ్మ. అమ్మవారి నామాల్లో కూడా దాడిమి కుసుమప్రియ అని స్తుతిస్తాము. ఇది మరువక పత్రము. దీన్ని మరువము, దమనమని కూడా అంటాము. చాలా సువాసన వస్తుంది ఇది కూడా. ఇప్పుడు మనం చూస్తున్నది విరజాజి పత్రాలు. ఇవి గండకీ పత్రము, అంటే దేవకాంచనము. ఇది శమీపత్రము. తెలంగాణ రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు. దసరా రోజున కూడా జమ్మి చెట్టుకి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాము. ఇంకా 21 పత్రాల్లో మిగిలినవి బృహతీ పత్రము, అంటే వాకుడాకు. తర్వాత దతూర పత్రము, అంటే ఇది కూడా అందరికీ తెలిసిందే, ఉమ్మెత్త. కరవీర పత్రము, ఇది మనం అందరికీ కూడా తెలిసిన చెట్టే. గన్నేరు చెట్టు. ఇది రకరకాలుగా మనకు గన్నేరు పుష్పాలు అనేవి కనిపిస్తాయి. విష్ణుక్రాంత పత్రం, దేవదారు పత్రము, సింధువార పత్రము, అంటే వాడుక భాషలో దీన్ని వావిలాక్ అని కూడా అంటాము. దీన్ని కూడా ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. అశ్వత్థ పత్రము, రావి ఆకు, ఇవి ఎక్కువగా దేవాలయాలలో కనిపిస్తాయి. అర్జున పత్రము, అంటే మద్ది ఆకు. అర్కపత్రము, అంటే జిల్లేడు ఆకు, ఇది గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తెల్ల జిల్లేడుని వినాయక పూజలో ఉపయోగిస్తాము. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.